హలో అందరికీ, రుచికరమైన చికెన్ ఫ్రై చేసేద్దాం వచ్చేసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో చికెన్ బాగా కడిగి ఆ ముక్కలు వేసి పసుపు వేసి ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు అందులో కొంచెం తగినంత వాటర్ పోసి 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు అలా వచ్చిన తర్వాత వడకట్టేసేయండి చికెన్ పీసెస్ని, ఆ వాటర్ని. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి అందులో యాలుక్కాయ, లవంగాయ, మరాఠీ మొగ్గ అట్లా దినుసులు వేసి వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేయించండి 2 minutes. అలా ఒక 2 minutes వేయించిన తర్వాత పసుపు వేసి వేయించండి. చూడండి, ఉల్లిపాయ బాగా వేగితేనే చికెన్లో టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత చికెన్ పీసెస్ ఆ ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించండి. హై ఫ్లేమ్లో టాస్ చేసి మరీ వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. సిమ్లో పెట్టి వేయించండి, ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్యాన్కి అంటుకుంటూ ఉంటుంది. అలాగ ఒక 5 minutes వేయించిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా అంటుకుంటుందో ప్యాన్కి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే, అలా 5 minutes వేయించిన తర్వాత కారం వేసేయండి. చూడండి, కారం తగినంత వేసేయండి. మీరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అలానే గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసి వేయించేసేయండి. చూడండి, ఇలా చికెన్ మసాలా వేసిన తర్వాత ప్యాన్కి అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇలా 5 to 10 minutes వేయించేసిన తర్వాత చికెన్ ఫ్రై రెడీ. చూడండి, చాలా సింపుల్గా ఉంది, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.